శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. దేవీ నవరాత్రులు 11 రోజులు అమ్మవారికి శ్రద్ధగా పూజ చేసుకున్న వాళ్ళు అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, అమ్మవారి విగ్రహం పూజాపీఠం ఎప్పుడు కదపాలి, ఒకవేళ ఏదైనా ఆటంకం వల్ల 5 రోజులు కానీ 3 రోజులు కానీ ఇంకెన్ని రోజులు పూజ చేసిన సరే ఈ చివరి రోజు ఉద్వాసన ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఉద్వాసన చెప్పేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏంటి, ఇంకా ఉద్వాసన ఏ సమయంలో చెప్పాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నేను చెప్పినవే కాకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. దేవీ నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత దశమి రోజున పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాలండి. కానీ ఈసారి నవరాత్రులు 11 రోజులు అయితే వచ్చాయి అండి. తిథులు హెచ్చు తగ్గుల వల్ల ఈసారి 11 రోజులు నవరాత్రులు అయితే జరుపుకున్నాము. ఈ 11 రోజులు పూజ చేసుకున్న వాళ్ళైనా సరే ఏదైనా ఆటంకం వల్ల అమ్మవారికి 9 రోజులు కానీ 7 రోజులు కానీ 5 రోజులు కానీ లేదా లాస్ట్ 3 రోజులు కానీ ఇంకో లాస్ట్ చివరి రోజు కానీ ఇలా ఎవరైనా సరే పూజ చేసుకున్న అమ్మవారి పీఠం పెట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళు అమ్మవారికి ఉద్వాసన దశమి రోజు ఇంకా శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న రోజు అయితే చెప్పాలి. అంటే దశమి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నము 2:23 నుండి అక్టోబర్ 2వ తేదీ గురువారం మధ్యాహ్నము 2:41 వరకు అయితే ఉందండి. అయితే దశమి 1వ తారీఖు ఉంది కదా అండి, 1వ తేదీ ఉద్వాసం చెప్పవచ్చా అనే సందేహం అయితే ఉంటుంది చాలామందికి. దశమి తిథి నాడు శ్రవణ నక్షత్రం 2 ఉన్నప్పుడు ఉద్వాసన పలకాలి. ఒకవేళ దశమి శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే ఆ రోజున ఉద్వాసన అయితే చెప్పకూడదండి, ఆ తర్వాత రోజున అయితే చెప్పాలి. అయితే ఈ సంవత్సరం దశమి మనకి గురువారం రోజున వచ్చింది. ఈ రోజు అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన అనేది పలకాలండి. అమ్మవారి పూజా పీఠాన్ని మనం అన్నిటినీ కదపాలి. ఈ దశమి రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకొని ఉద్వాసన పలకవచ్చు, లేదా ఉదయం పూజ చేసుకొని ఉద్వాసన అనేది పలకవచ్చండి. ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా పూజ చేసుకొని ఉద్వాసన అనేది పలకవచ్చు. మనం ఉదయం అయితే పూజ చేసుకుంటాం కాబట్టి మరలా సాయంత్రం పీఠం కదపవలసిన సమయం వచ్చి సాయంత్రం 4 గంటల నుండి 5:30 లోపు అయితే మనం పూజా పీఠాన్ని అమ్మవారిని అయితే కదపాలండి. ఒకవేళ ఎందుకంటే చీకటి పడ్డాక అమ్మవారిని అయితే కదిపించకూడదు. ఒకవేళ మేము ఉదయమే పూజ చేసుకుంటామండి, మేము ఉదయమే అమ్మవారిని కదిపించవచ్చా అనుకునే వాళ్ళైతే ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు అయితే కదిలించి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. ఇది పీఠం వేసుకొని పూజ చేసుకునే వారికి మాత్రమే అండి. ఈ దశమి రోజున ప్రత్యేకంగా అమ్మవారికి మహా నైవేద్యం అనేది ఉండాలండి. ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెడతాము కదండి. ఈ చివరి రోజైతే అమ్మవారికి మనం అన్ని రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి. అంటే మీరు ఇంట్లో ఈరోజు ఏ వంటలు అయితే చేసుకుంటామో వాటన్నిటిని అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించాలి. ఇంకా అమ్మవారికి ఈరోజు చలిమిడి అనేది కూడా నైవేద్యంగా అయితే పెట్టండి. ఎందుకంటే మమ్మల్ని చల్లగా దీవించి చూడు తల్లి అనే అమ్మవారికి చలిమిడి అయితే పెడతాము ఈరోజు. అంతేకాదండి, చివరి రోజు తాంబూలం ఉపచారం దగ్గర అమ్మవారికి తాంబూలం అనేది చూపించాలి. నిండు ముత్తైదులకు ఎలా అయితే తాంబూలం ఇస్తామో అంటే చీర, బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు కుంకుమ, పూలు తాంబూలం పెట్టి అమ్మవారికి వాయనంగా ఇవ్వాలి. ఒకవేళ చీర లేకపోయినా బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకొని అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించుకోవచ్చు. ఇలా అమ్మవారికి ఇచ్చిన తాంబూలాన్ని ఆ రోజు మన ఇంటికి వచ్చిన ఎవరైనా నిండు ముత్తైదులకైనా ఇవ్వచ్చండి, లేదా మనమైనా ఈ చీరని అయితే కట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టిన ఈ చీరని ప్రత్యేకమైన రోజుల్లో అంటే పూజలు, వ్రతాలు, గుడికి వెళ్ళే రోజుల్లో ఈ చీరని అయితే కట్టుకోవాలి. ఇలా అమ్మవారికి తాంబూలం, మహానైవేద్యం, హారతి చూపించిన తర్వాత పూజలో ఉన్న కుంకుమను పెట్టుకొని అక్షింతలు తలపై వేసుకొని మనం పీఠాన్ని అయితే కదపాలండి. ఈ పీఠం
కదిపేటప్పుడు అందరికీ వచ్చే సందేహం, దీపం కొండెక్కాక కదపాలా లేదా కొండెక్కక ముందు కదపాలా అని చాలామందికి అయితే సందేహం అయితే ఉంటుందండి. వీలైనంత వరకు ఈ పూజ చేసుకునే రోజు తక్కువ నూనె వేసుకొని పూజ అయితే చేసుకోండి. దీపం కొండెక్కిన తర్వాత పూజా పీఠను అయితే కదిలిపించుకోవాలి. అఖండ జ్యోతి పెట్టుకున్నప్పుడు అఖండ జ్యోతి కొండెక్కకుండా పూజా పీఠాన్ని కదిపించవచ్చా అని అయితే ఉంటుందండి. మీరు అఖండ జ్యోతి కొండెక్కాకైనా కదిపించవచ్చు, లేదా మీరు పూజా పీఠాన్ని కదిపించే టైంలో ఇంకా అఖండ జ్యోతి ఉంటే ఆ అఖండ జ్యోతిని మనం పూజా మందిరంలోనే పెట్టుకొని మనం పూజా పీఠాన్ని కలశాన్ని అమ్మవారిని కదిలిపించుకోవచ్చండి. ఇలా పూజ అంతా అయిన తర్వాత మీరు ప్రాణప్రతిష్ఠ చేసుకున్న కలశాన్ని, విగ్రహాన్ని ఇంకా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాం కదండి. మీరు ఏవైతే పెట్టుకొని అంటే ఆ కలశాన్ని కానివ్వండి, విగ్రహాన్ని కానివ్వండి, అమ్మవారి చిత్రపటం కానివ్వండి, ఏవైతే పెట్టుకొని చేసుకున్నారో ఈ 11 రోజులు వాటినైతే నేను పైన స్క్రీన్ పైన చూపిస్తున్న ఉద్వాస మంత్రాన్ని చెప్తా, అంటే 2 చేతులతో వాటిని అయితే పట్టుకొని స్క్రీన్ పైన చూపిస్తున్న ఉద్వాస మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారిని అయితే కదపాలండి. మీరు లలితాదేవిని కానివ్వండి, లక్ష్మీదేవిని కానివ్వండి పెట్టుకొని పూజ చేసుకుంటే చివరిలో దుర్గాదేవికి బదులు మీరు ఎవరినైతే పెట్టుకుంటారో వారి నామం అయితే అనుకోండి. పునరాగమనచ 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 అని 3 సార్లు పలకాలి. ఇలా అన్నిటినీ పలికిన తర్వాత అంటే అమ్మవారిని పంపించి మళ్ళీ తిరిగి రా తల్లి అని ఉద్వాసనైతే పలకాలి. ఇలా అన్నిటినీ కదపాలి. ఇలా చెప్పుకున్న తర్వాత మనం అన్నిటిని అంటే కలశాన్ని కానివ్వండి, అమ్మవారి పూజా పీఠాన్ని కానివ్వండి, అమ్మవారి చిత్రపటం, అమ్మవారి విగ్రహం వీటిని అన్నిటిని అయితే కదపాలండి. పూజలో ఉపయోగించిన పూలను కానీ గౌరీదేవిని మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే నిమజ్జనం అయితే చేయండి. కలశం మీద కొబ్బరికాయను మన ఇంట్లో ప్రసాదంగా అయితే స్వీకరించవచ్చు. కలశం మీద ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ని మనమే కుట్టించుకోవాలండి. ఇంకా కలశంలోని వాటర్ని ఎవరో తొక్కని ప్లేస్లో చెట్టు మొదట్లో అయితే పోయవచ్చు. ఇంకా ఈ దశమి రోజు జమ్మి చెట్టుకి పూజ అయితే చేయాలి. మీకు ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే వెళ్ళి అక్కడైతే పూజ చేసుకోండి. లేదా చిన్న కొమ్మనైనా తెచ్చిపెట్టుకొని మనం ఇంట్లో తులసి కోట ఉంటుంది కదండి, ఆ తులసి కోటలో పెట్టుకొనైనా మనం పూజ అనేది చేసుకోవచ్చు. చాలా మంచిది. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటాం కదండి, ఆ కుంకుమని మనం రోజు నుదుటినైతే పెట్టుకోవచ్చు. లేదా ఇంటికి వచ్చిన ముత్తైదులకి ఆ కుంకుమ అనేది ఇవ్వచ్చండి. ఇలా ఇస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి వేసిన నిమ్మకాయల దండనైతే మనం ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోవచ్చండి. లేదా మనం పారే నీటిలో అయినా వీటినైతే వేయవచ్చు. కలశం మీద ఉన్న కొబ్బరికాయని మనం తినగలిగితే ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా అది కూడా మనం పారే నీటిలో అయితే వేయవచ్చండి. అఖండ దీపం కింద పెట్టిన బియ్యాన్ని అంటే కలశం కింద పెట్టిన అఖండ దీపం కింద పెట్టిన బియ్యాన్ని అయితే వాటన్నిటిని ప్రసాదంగా చేసుకొని మన ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించాలి. ఇంకా అఖండ దీపం కింద పెట్టుకున్న ప్రమిదనైతే మనం వాటిని వచ్చే సంవత్సరం అయితే మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఆ ప్రమిదని. ఓకే అండి, ఈ ఉద్వాసనకి సంబంధించి ఎట్లా చేయాలో నేను చెప్పాను. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే నేను చెప్పినవే కాకుండా నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా అని చాలామందికి సందేహం అయితే ఉంటుందండి. మనం అమ్మవారి పూజ పీఠం అనేది పెట్టుకొని పూజ చేసుకున్నాం కాబట్టి ఈ రోజైతే నాన్ వెజ్ అయితే తినకుండా ఉంటేనే మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.